శ్రీ ఎంవిఎల్ గారి కానుక 17వ భాగం 27/8/25 17వ చివరి భాగం 27/8/25 వినాయక చవితి శుభాకాంక్షలతో స్వాగతం. కథలలో ఏ విధంగా తన ప్రతిభని ముళ్ళపూడి రమణ గారు చూపించారో మనకి ఒక్కొక్క భాగం తీసుకొని చెప్తున్నారు. కవి జననం, ప్రతివాడిలో కవి ఉంటాడు. మన సమస్యల సన్నివేశాల్లో కవి ప్రకోపిస్తాడు. మనకు తెలియకుండా పరిస్థితులకు స్పందిస్తాడు. మనకంటే ఒక అడుగు ముందే ఉంటాడు. ఎస్కేపిజం విషయంలో సర్వసామాన్యమైన ఈ మనస్థితిని ప్రదర్శించటానికి రమణ కవితోనే కథ మొదలు. కవి అంటేనే ఫస్ట్ క్లాస్ ఎస్కేపిస్ట్. వాడి తరువాతే సుబ్రహ్మణ్యమైన సుబ్బారావయ్య. కవి లెఫ్టిస్టు పేదల పట్ల, వాళ్ళ దారిద్ర్యం పట్ల సానుభూతితో పాటు ధనికుల పట్ల, వాళ్ళ ఐశ్వర్యం పట్ల కసి ఉన్నవి. ఈ తత్వాలు తన మాటల్లో చెప్పుకుంటాడు. సుబ్రహ్మణ్యం వినకపోయిన సెంటర్లో పదరిపోయిన పుట్టలోని కంద చీమల్లాగా ఇటు అటు కంగారుగా తిరుగుతారు మనుషులు. కొంతమంది లావాటి వాళ్ళు ఓ మాదిరి పెద్ద సైజు ఉండల్లాగా దొరికిపోతారు. సన్నగా పొడుగ్గా చారల సూటేసుకున్నవాడు గజం బద్ద మింగేసినట్టు నడుస్తూ ఉన్న టీవంతా పారబోస్తుంది. పైన ఎగిరే పురుగులు, మిగిలి ఉండే కింద ఉండే మనుషులు లేకపోతే స్టేషన్ చాలా బాగుండే. అది సుబ్రహ్మణ్యంలో ఉండే కవికి కనబడిన స్టేషన్ తీరు. ఈ కవి నాస్తికుడు, దేవుళ్ళంటే బొత్తిగా నమ్మకం లేదు. ఆ వట్టి నాన్సెన్స్ వెయ్యి కళ్ళేవిటో అబ్సర్డ్, ఇంపాసిబుల్, అది అబ్నార్మల్ అంటాడు ఇంద్రుడి గురి. సుబ్రహ్మణ్యం వరండా కలజ చూసిన కవి కదిలాడు. మరి ఈ పని లేని అనాథులు, అభాగ్యులు అయిన భారతీయులు తిండి విలువ నీడ కట్టుకోవడానికి సుబ్రహ్మణ్యానికి ఏడిపోయి బాధ, ఆవేదన, జాలి, దైన్యతలతో నిండి పొంగి పొర్లిపోయే చూపులతో కవిని చూశాడు. నువ్వు దయచేసి ఊరుకుంటే బయటికెళ్ళాక సిగరెట్టు కాల్చుకుందాం అని ఆశపే బరువు తూచుకునే మిషన్లోకి తొంగి చూస్తున్న ఒక భారతీయ కార్మికుణ్ణి చూసేసరికి కవి గేయం కట్టబోయాడు. రమణలో కవి ఉన్నాడు. పై పరిస్థితుల పట్ల రమణ తీర్పు కూడా అది. అయినా సరే అతనిలో కవి ఇలా పలుకుదు. కవికి వ్యక్తికి సామరస్యం కుదరదు. వ్యక్తిగా పరిస్థితులలో రాజీ అవసరం. గజం బద్దరు మింగినట్టు నడిచే మనుష్యులతో మర్యాదగా, వినయంగా మాట్లాడాల్సి రావచ్చు. కానీ ఈ కవికి అర్థం పెట్టుకొని వ్యక్తిగా కూడా అదే పోజు చేసే ప్రయత్నం చేస్తారు కవిత్వం రాసేవాడు చాలామంది. ముఖ్యంగా కవి పరిస్థితిని ఎక్స్ప్లాయిట్ చేసుకొని
తన దీనస్థితిలో అనాథలు అభాగ్యుల పట్ల గేయాలు కాస్త కడుపు నిండగానే వాళ్ళని చూసి బ్రహ్మరాత అలా ఉంది అని విచారిస్తాడు. కవుల ఈ అవ్యక్త పరిస్థితి మీద, ద్వైతత్వం మీద ఒక వాక్యం రాశాడు. సిఐడి దబాయిస్తున్నప్పుడు అక్కడికి వచ్చిన పోర్టర్ పెద్ద మనిషిలా కనబడు సుబ్రహ్మణ్య. మరోసారైతే వాడిని డబ్బుల కోసం ఏడిపించి ఉండు. స్వామి సార్ అనిపించుకొని జాలి వలకబోసి పెద్ద మనిషిలా పోజు కావలిస్తే తోటి మానవులే మనకు సోదరులే అని ఒప్పుకొని వీళ్ల తరఫున గేయం రాసి అయ్యయ్యో ఈ ఎలలో అందరి గుండెలు శిలలో అని ఆనందించి ఉండదు. ఈ చిత్రణలో వ్యక్తికి కవికి ఉండే తేడాన్ని, వ్యక్తిగా సమాజంతో సంబంధాన్ని, దాన్ని తెంచుకోలేకపోవడాన్ని, కవిగా సమాజాన్ని విదిలి కొట్టగల తత్వాన్ని పరిశీలించాడు రమణ. కవి విజృంభించిన గేయ గట్రా రాసేస్తే సుబ్రహ్మణ్యానికి నిలవ లేకుండా పోతుంది. అందుకే ఎప్పుడూ వాడి నోరు నొక్కేస్తారు. మనిషిలో ఆస్తిక నాస్తిక తత్వాలను కూడా ఇందులో పరిశీలించాడు రమణ. కవి నాస్తికుడు, సుబ్రహ్మణ్యం ఆస్తికుడు. సుబ్రహ్మణ్యం విసుక్కున్నాడు. తను కాస్త దేవుడి మీద గురి గుచ్చుకుంటున్నాడు. ఇంకొంచెం ఉంటే ఆర్తత్రాణ పరాయణుడు, ఏదో సాయం చేస్తాడేమో. ఇంతలో ఈ నాస్తిక కవి అడ్డొచ్చి వ్యవహారం మొదలుపెట్టి, ప్రతివాడు కవిత్వం రాయకపోవచ్చు, కానీ ప్రతి వ్యక్తిలో కవి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో విజృంభిస్తా. ఈ స్థితి ఎప్పుడో ఒకసారి ప్రతివాడికి అనుభూతి కలుగుతుంది. సుబ్రహ్మణ్యం విసుక్కున్నాడు. తన కాస్త దేవుడి మీద గురి కుదుర్చుకోవాలి. పదివాడు సంప్రదాయం చావని మధ్యతరగతి వ్యక్తి భగవంతుడి సృష్టి వైచిత్ర్యం కూడా పరిశీలిస్తుంది. ప్రస్తుత ఆర్థిక తత్వం అరగని వ్యక్తి పోర్టర్ లాంటి కింది తరగతి మనుషుల మీద జాలి పడతాడు. కవిలాగా సినిమా ప్రచార శకటాన్ని తోసే కుర్రాడి సోమరితనాన్ని తెడతాడు. ఈ కుర్ర వెధలు పగలు ఇంతే ఓ మూల ఆపేసి దాంట్లో పడుకుంటారు. అంతలో వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్న క్యాపిటలిస్ట్ మీద కోపం మడుదు. అయినా థియేటర్ వాడిచ్చే కూలి సాలీ సేవ అనుకుంటారు. రమణ చేసిన పరిశీలనలు అన్నిటికంటే ప్రధానమైన జీవ సహజమైన సెక్స్ పరిశీలన, సెక్సైట్మెంట్. సినిమా పోస్టర్ మీద బొమ్మలు ఉద్రేకజనకంగా డిజైన్ చేసిన వక్షోజాల మీద పడింది సుబ్రహ్మణ్యం దృష్టి. సుబ్రహ్మణ్యంలో కవి సినిమా వాళ్ళు శక్తిని ఎంత ఘోరంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఎంత అవినీతిని రేపుతున్నారు ఆలోచించి విమర్శిస్తారు. కానీ క్షణంలో అతని శరీరం స్వతంత్రం తీసుకొని వెంటనే అతడు ఎడం చెయ్యి వేడి పోస్టర్ మీద బొమ్మ వక్షోజాల మీద పోని చెయ్యి అలా బండి చివర వరకు రాసుకుంటూనే నడిచాడు. సంతృప్తి పడ్డాడు. కానీ ఈ చర్య కూడా అతను పబ్లిక్లా చెయ్యల. బండి కుర్రాడు కొనుక్కుతుండగా ఎవరు చూడకుండా చేశారు. అతనిలోని పెరికితనానికి ఉదాహరణంగా మరో కథ చెప్పాడు రమణ. ఇలాంటి పిల్ల ఒంటరిగా ఎదురొస్తే గబుక్కున కావలించుకొని గట్టిగా ముద్దెత్తుకొని తిరిగి హఠాత్తుగా వదిలేసి పరిగెత్తుకు పోవచ్చు. తనకు ధైర్యం ఉంది. ఒకవేళ ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమంటే, తనతో రమ్మను అంటే మళ్ళీ వెన్నెముక గట్టితనం సుబ్రహ్మణ్యానికి ఉండదు. వెళ్ళే వెన్నెముక రెక్కల గుర్ర. సుబ్రహ్మణ్యం కలలు రెక్కల గుర్రాలు 2 సార్లు సెంటర్లోకి వెళ్ళాడు. తన అవమానించిన సిఐడిని శక్తించడం. ఒక కలలో తాను కోటేశ్వరుడు, తనేం చేసినా పర్వాలేదు అది కొంచెం లాకి వ్యతిరేకం. అందుకని లాకి అనుగుణంగా ఉండే మరో కళ కంట సర్కిల్ తనను సగౌరవంగా తీసుకెళ్ళి సిఐడి షణ్ముగాని శిక్షిస్తారు. రోడ్డు మీద కంటున్న ఈ కళల నుంచి భూతం లాంటి బస్
తనను దూసుకుపోతే మేలుకుంట. సినిమా హాల్ దగ్గర పెద్ద గోల, హడావిడి. రెండో కళ నుంచి మేలుకుంటాడు, మరి కళలు కనడు. సినిమా హాల్లోకి వెళ్ళిపోతాడు. సినిమా జీవితం, సినిమాల ప్రభావం జీవితం అంతా పరచుకొని సుబ్రహ్మణ్యం సినిమాలో లాగే ప్రవర్తిస్తాడు కదా. షణ్ముగాని సర్కిల్ శిక్షిస్తున్నప్పుడు సుబ్రహ్మణ్యం అమాంతం దయాస్వరూపుడై సిరి దధీచులను దెప్తికి తెచ్చుకొని పోలేండి, ఈ మాట కుదిరియండి అంటాడు సర్కిల్తో. సినిమాలో ప్రతి మనిషిలో ఉండే స్ప్లిట్ పర్సనాలిటీ సుస్పష్టంగా వివరించాడు రమణ. కవిని ఆధారంగా చేస్తూ పోస్టర్ల విషయంలో, పోలీసుల విషయంలో, సినిమా విషయంలో రమణ రచనలో మంచి అబ్జర్వేషన్ కలదు. కవిగా సుబ్రహ్మణ్యంగా రమణ చూసిన దృశ్యాలు, ఉపమానాలు ప్రత్యేకత ప్రదర్శిస్తాయి. చెదిరిపోయిన పుట్టలోని కండ చీమల్ల పెద్ద సైజు ఉండల్లాగే గజంబద్ద మింగేసినట్టు రిపబ్లిక్ సీరియల్స్లో హీరోల వీటితో పాటు సార్వకాలికంగా కనబడే వాక్యరచన, మనసులో తోచిన అభిప్రాయాన్ని ఆలోచించకుండా బయట పెడితే పర్యవసానం చాలా భయంకరంగా. ఈ మూడు కథల్లో కనబడి ఉద్యోగులు తత్వాలు, ఆ కళలు తలుసుకునే వేదాంతులు, ఎదురయ్యే పరిస్థితులు, వాళ్ళు తప్పించుకునే తీరుదను సమగ్రంగా చిత్రించాడు రమణ. మహారాజు యువరాజు కథలో చెప్పిన చాటున అసలు పిండే కాదు, చేతిలో లేవనుకొని వెరగబడి నవ్వుకునే తృప్తిపడే మధ్య తరగతి మనస్తత్వం. జనతా ఎక్స్ప్రెస్ని మధ్య తరగతి సింబల్గా వాడారు. సామాన్యులకు అందుబాటులో ఉండేది ఫస్ట్ క్లాస్ ఏసీ మనుషులు వేరే రైలుకు వెళ్ళిపోవాల్సింది, ఇందులో చోటు లేదు. వసుధైక కుటుంబం. ఆ తోటలో 11 ఇళ్లలో మధ్య తరగతి మనుషులు కాపరం చేస్తున్నారు. చుట్టూ ఉన్న గదిన్నర వాటాల్లో 15 రూపాయలు అద్దెకిచ్చే చిన్న కుటుంబాలున్నాయి. మధ్య ఇల్లు 2 భాగాలు, ఒక వాటాలో పెద్ద మనిషి గారు, ఆయన కుటుంబం. రెండో దాంట్లో సుబ్బారావు గారి మామగారి కూతురు మొగుడు సుబ్బారావు ఉంటారు. చుట్టూ ఉన్న గదిన్నర వాటాలు చక్రవర్తి, సుందరమ్మల వంటి చిలక గోరంకల దగ్గర చక్రవర్తి కవిత్వానికి గురైన పిల్లకోడి నరసమ్మ గారి వరకు రకరకాల కుటుంబాలు. వీరుడు ఏ తరగతి కిందకు రాని మిడిల్ స్కూల్లో 5వ తరగతి వరకు పాఠాలు చెప్పే పంతులమ్మ జానకమ్మ పెళ్లి చేసుకొని బంగారు బొమ్మ. ఇంటి యజమాని వీర్రాజు మధ్య ఇంటి మేడ గదిలో ఉంటాడు, ఒంటరిగా బ్రహ్మచారి. ఒక్కొక్కసారి చిరాకేసి చేతిలో డబ్బు బొత్తిగా ఇదైపోయిన తనకు బాకీ ఉన్నవాళ్ళు కులాసాగా సినిమాకు వెళ్తున్నప్పుడు ఒళ్ళు మండిపోయే వీర్రాజుతో సహా అంతా మధ్య తరగతి మనుషులతో నిండిపోయింది ఆ తోట. ఒక్క మాటలు మినియేచర్ మధ్య తరగతి ప్రపంచం. దాని గుర్తే జనతా ఎక్స్ప్రెస్. జనతా గ్యారేజ్ సినిమా ఉంది. కోరికల గుర్రాలు. స్కూల్ మాస్టర్ చక్రవర్తి భార్య సుందరమ్మ జాగ్వార్ కారు కొనాలని అభిలాష. పిన్నిగారి ఒక మేడ ప్రస్తుతానికి కొనాలని, తాపీగా కట్టించుకోవాలని సంకల్పం. ఇద్దరివి ఖరీదైన కోరికలు కాబట్టి నెయ్యానికి కయ్యానికి ఇవి ఆవిడే తప్పు. అందుకే సుందరమ్మ పక్కింటి పిన్నిగారిని తప్ప ఇంకెవ్వరిని కాఫీ పొడి కానీ ఇంకోటి కానీ అడగ. నీ నాగపూర్ కప్పుతో నాగపూర్ కప్పుడు చాలు అంటే ఇంట్లో లేకపోయినా కొనైనా అప్పిస్తుంది పిన్నిగా. నా హైదరాబాద్ చీరంత నల్లటి కారు చూశానంటుంది సుందర. కళలతో పాటు ఇలాంటి డాంబిక మాటల తీరు కూడా మధ్యతరగతి ఆడవాళ్ళకి తప్పదు. సుందరమ్మ నానా తిప్పలు పడి 1928 సంవత్సరపు చలనహేతు శకటం ఒకటి 400 పోసి కొనుక్కుంది. కారు కొన్నాం మంది కారులో కూర్చున్న సుందరం కాస్తని గంపంత చేసి షో చెయ్యడం, 10 మంది ముందు ప్రదర్శించడం కూడా ఈ తరగతి అలా. అంతేకాకుండా అవసరమైతే సొంతానికి కారంగా ఉన్న ఇతరులకు తీయగా ఉంటాయనుకొని
అబద్ధాలు కూడా చెప్పు. నేను దుకాణంలో పెద్ద పచ్చే చీర బేరమాడి జేబు రుమాలు కొన్న సుందరం షాపు వాళ్లతో స్టైలుగా సామాన్లు కారులో పడేయమని. అదిగో ఆ డొక్కు కారు లేదు చిన్నది, అందులో పడేయండి. మళ్ళా ఏం తోచిందో ఆ కారు మా డ్రైవర్దిలేండి, మాది రిపేరుకి వెళ్ళింది అనేసి. ఇలాంటి అబద్ధపు బతుకులలు కళల్ని కూడా కష్టాలు మోస్తూ కాళ్ళం వెళ్ళమార్చడమే మధ్య తరగతి. అలా అని ఆత్మీయతలు కానీ గౌరవాలు కానీ వీసం ఎత్తు తగ్గి కారు డ్రైవరుడన్నావు, రేపొద్దున తన పట్టు చీర నీ దాసీదాందంటావు. మరి నేను అన్నాడు నవ్వుతూ చక్రవర్తి. అరచేతిలో చక్రవర్తి నోరు మూసి చచ ఏం మాటలండి అంది సుందరం. ఆవిడ తత్వానికి ముందు కోపగించిన తర్వాత జారిపడే తత్వం చక్రవర్తి. ఈ అడ్జస్ట్ మెంటాలిటీయే లేకపోతే ఈ తరగతి బతుకు ఇంకా అధ్వానం. మూడో కంటికి కూడా తెలియకూడదు రాత్రి తమ స్వర్గసీమలో జరిగే రభసరు రట్టు అయిన సంగతి ఇద్దరికీ సూటిగా చూసుకొందికి ముద్దు సిగ్గుపడతారు. మా మామగారు మీకు కారు అంది సుబ్బారావు నవ్వు. మరి ఆ కారు మీకు మామగారు అంది చక్రవర్తి నవ్వు. తమ కష్టసుఖాలు మరొకరికి తెలియకుండా తెలియకుండా ఉండటం ఇష్టం లేదు ఇద్దరికి. పొరుగిళ్లలో తగాదాలు జరుగుతుంటే వినటం పెద్ద మనిషి గారి సరదా. సుబ్బారావు మామగారు ఒక రకం మనిషి. 5 నెలల కింద అద్దె తన వాడేసుకొని ఇచ్చానని చెప్పాడు. ఆయనకేవో పథకాలు ఊహలు. ఈ ఊహల్లో ఒక కళ తల మళ్ళీ చేసుకో. ఈ డొక్కు ఇంటికి అద్దె బకాయి పెట్టడం కూడా వల్ల కాదంటే మనకి ఈ ఇంట్లో ఉండేంత కర్మ ఏం కాలింది అన్నాడు సుబ్బారావు మామ. ఆయనకి ఇంకా తన గత వైభవం నిశా దిగల. సుబ్బారావు కష్టాల తిరగదిలో పడి అరిగిపోయి ప్రతిదీ ప్రాక్టికల్గా ఆలోచించి గుట్టు చప్పుడు కానివ్వడు చక్రవర్తి లాగా. అన్యాపదేశం ఈ తరగతిలో మరో తత్వం. తన వాళ్ళని తిట్టాల్సి వచ్చిన సూటిగా అనలేక పిల్లి మీద ఎలక మీద పెట్టి సుబ్బారావు మామగారిని ఏమనలేక అప్పడడానికి వచ్చిన మిత్రుడు గవర్నమెంట్లో 2 ఉద్యోగాలున్నాయి చేస్తావా అని అడగడు. అదే నేను గవర్నమెంట్ కింద ఉద్యోగం చెయ్యదలుచుకోలేదు అంటాడు వాడు. అయితే మా వంటి వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఉండదలుచుకున్నావా అని సుబ్బారావు తిట్టిన మాట మామగారు బాధపడ్డారు. ఆ వెధవ నడ్డు పెట్టుకున్న నన్ను అడ్డమైన మాటలు అంటావా, ఇష్టం లేకపోతే పొమ్మని రాదు అని. దాంతో సుబ్బారావు చేయం నెరవేరింది. అసూయమ్మ మధ్యతరగతి మనుషులు ఎవరైనా బ్రహ్మచారులుగా ఉండిపోయి వాళ్ళ మానాన్న వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటుంటే చూసి సహించలే. సంసారం రొంపిలోకి దింపడానికి శతవిధాలా ప్రయత్నించి తమాషా చూస్తారు. సుబ్బారావు మామగారు జానకి చెప్పకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అలాగే వీర్రాజు మిత్రులు కూడా బలవంతాన అతనికో రాక్షసి పిల్లని చూపిస్తారు. పలకరించి ప్రతివాడు పెళ్లి చేస్తానడము చేసుకుంటానడము తప్ప మరో రకంగా మాట్లాడడు అనుకుంది జానకి. అడ్డమైన వాళ్ళు నాకు పెళ్లి చెయ్యాలని కంకణం కట్టుకున్నారండి అంటాడు వీర్రాజు. ఈ ప్రపంచంలో ఒక్కళ్ళం ఉండటం మహా కష్టమండి. ఎవరి దారిన వాడు ఇంకొకళ్ళని బతకనివ్వ. ఒక్కొక్కసారి భయం వేస్తుందంటాడు వీర్రాజు. జానకి భావాలనే పైకి చదివేది. చివరికి సుందరమ్మ మధ్యవర్తిత్వం వహించి జానకి వీర్రాజుల వివాహం ఖాయం చేస్తుంది. ఆ రోజు జనతా ఎక్స్‌ప్రెస్ సినిమా నుంచి వస్తున్న మధ్యతరగతి మనుషుల ఆశలతో కోరికలతో ఆలోచనలతో కారు కిటకిటలాడి ఇరుగ్గా ఉన్న ఆ కారులో కూర్చున్న అందరి ఆలోచన ఆశలు వారి విశ్వాసాల్లో నిండి బయటకు వచ్చి కలగా పులగంగా కలిసిపోతున్నాయంటాడు రమణ. ఒకే కారు, అందులోని మనుషులు మాత్రం ఒక్కటే కారు. ఆ మధ్యతరగతి కారు కోరికల బార్
అడ్డదిడ్డంగా వంకర్లుగా సూటిగా సాగుతూ కొన్నిటిలో ఢీకొని రాలిపోతూ కాలిపోతూ కొన్ని దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాయి. సినీ టెక్నిక్ వాళ్ళ కోరికల్లాగా సన్నివేశాన్ని కూడా కలగా పులగంగా కలిపి కథ చెబుతాడు రమణ. సుబ్బారావు మామగారు కొట్టాడి సన్నివేశం సగం చెప్పి ఆ తతంగం చూస్తున్న పెద్ద మనిషి కుటుంబం మనస్తత్వం చెప్పి వాళ్ళలా చూస్తున్నందుకు ఏవగించుకున్న జానకి వీర్రాజుల మంచితనం విడివిడిగా చెప్పి అంతలో కోరిక కొంత తీరిన సుందరమ్మ కారు హోరు వినిపించి మళ్ళీ సుబ్బారావు మామగారు కొట్టాడ కంటిన్యూ చేస్తాడు రమణ. సామాన్యంగా చిన్న కథలు ఈ రకం కథనం కొనపడు, కానీ ఇందులో ఈ కథకి సరిగ్గా సరిపోయిందంటాడు ఎంబీఎల్. సన్నివేశం సినిమాటిక్గా చెప్పడం ఈ కథలోనూ కనబడు. మామగారు చొక్కా ఊడదీసే కార్యక్రమం సగం అమలు పరుపరిచి ఆయన తలకాయ చొక్కా ముసుగులో మునిగి ఉన్న క్షణాన వీర్రాజు అద్దె బకాయి పడ్డామంటున్నాడు అన్నాడు సుబ్బారావు. మామగారు చొక్కా విప్పల దింపల తలకాయ అలా చాటునే ఉంచుకొని ఏ అద్దె అన్న బాధతో వీర్రాజుకి శరత్బాబు కథల్లో హీరో లక్షణాలు కొన్ని వచ్చాయి. ముందు వెనక ఎవ్వలేదు అని శరత్ హీరోల మీద ఒక చెడుకు పెడుస్తాడు రచయిత. ఈ కథ మధ్య తరగతి కుటుంబాలలో ఉండే రకరకాల వ్యక్తుల తత్వాలను విప్పేది. నిండైన కథ ఎవరైనా చలనచిత్రంగా నిర్మించగలిగితే కనక వర్షంతో పాటు అవార్డుల వర్షం కూడా కాను. ముందరి 4 కథలు ఒక ఎత్తు, కానుక కథ ఒక్కటి 10 ఎత్తు. పరిణితమైన వ్యక్తిత్వం మనస్తత్వంతో రాసిన కథ. ఈ జ్ఞానవృద్ధు తలపండిన భావాలను చెప్పే కథ కాను. సృష్టిలోని ప్రతి వస్తువు విలువ ఉంటుంది. ఆ విలువను గుర్తించి ప్రపంచం భగవంతుడికి ఉపయోగపడంది లేదు అన్న సత్యం తెలుసుకోగలిగిన నాడు మనిషి అత్యున్నతికి చేరతా. భగవంతుడున్నాడని ఇందులో ఆస్తిక భావాల ప్రచారం కాదు. భగవంతుణ్ణి నమ్మని వాడు కథ అర్థం కాకపోవటం కానీ నచ్చకపోవటం కానీ ఈ కథ ద్వాపర యుగంలో జరిగినదైనా సాంఘికమే. కవితకు సృష్టిలో ప్రతి వస్తువు పనికొస్తుందన్నాడు శ్రీ. కవితను రసధునిగా మణిఖనిగా జననిగా భావించి ఉపాసించారు. ఆకారాన్ని తత్వాన్ని అంగీకరించకపోయి శ్రీశ్రీ కవిత్వాన్ని భగవత్ స్వరూపంగానే భావించారు. కనుక క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం బ్రహ్మానుభవం కలిగిస్తుంది కవిత అన్నది. ఆ నమ్మికకు ఈ కథలు గోపన్న నమ్మికకు తేడా ఏం లేదు. ఇద్దరూ ఒకే స్థితిలో ఆనంద అనుభూతి చెంది ఇద్దరికీ సాక్షాత్కరించిన తేజూరూపం ఒక్కటే, సత్యం కూడా ఒక్కటే. పరిణితమైన బుద్ధి గ్రహించి ఈ జీవిత సత్యాన్ని ప్రతిపాదించే కథే కాదు. గోపన్నకి ఒక స్థాయి వచ్చాక అతనికి ఒక ఊహ పోయి వేణువు కింద పెట్టి సంగీతాన్ని ఊహించిన సంగీతాన్ని భావన చేసి భావించిన దాన్ని అనుభవించి దర్శించేసరికి అతనికి ఒక సత్యం కనపడింది. సంగీతాన్ని అనుభూతికి తెచ్చుకోవడానికి ఎంత గాత్రాలు ఉపయోగించకపోవటం శుద్ధ అవివేకం. జలపాతాన్ని వెదురుగొట్టంలో ఇమర్చడం పొరపాటు. సముద్రాన్ని పాల కడవలో ఇమర్చడం తెలివి తక్కువ. ఊహ కందే సంగీతంలో పాట కందేది శతసహస్రాంశం కూడా ఉండదు. కీర్తి చెప్పిన అన్హెల్డ్ మెలడీస్ ఆర్ స్వీటర్ దాన్ హల్డ్ మెలడీస్ అన్న సర్వకాలిక సత్యం కూడా. ఈ ఊహ కలిగిన తరువాత ఊహ సాగిన కొద్ది స్వరలత దిగంతాల వరకు వ్యాపించదు. ఆకాశం వరకు వ్యాపించి రోదసి అంతా నిండిపోస క్రమంగా ఓంకార జనితమై స్వరార్ణవం తిరిగి ఓంకారమై
భువన సమ్మోహనంగా భీకరంగా అద్భుతంగా ఎరుకపడదు. మహాజ్ఞాని ఋషికల్పుడు అయినవాడు ఆ భీకరమైన అద్భుతమైన శక్తిని భరించగల. ప్రపంచంలోని ప్రతి అణువులో ఆ శక్తిని దర్శించగలవాడి వేరే ఒక విగ్రహం అక్కల్లా ఆరాధన చేసుకోవడం. కానీ దుర్బలుడు ఆ శక్తిని భరించలేడు, చూడడు. తన శక్తికి తగినట్లుగా ఓ బొమ్మ తయారు చేసుకొని ఆరాధించడం మొదలుపెట్ట. సాకారాధనకు నిరాకారాధన ఉన్న తేడా. సాకార ఆరాధన నిరాకార ఆరాధనకు ఉన్న తేడా. అలాగే గోపన్న కూడా ఆ శక్తిని భరించలేక తన ఊహకు అందిన దానికన్నా గొప్పది. ఆకలి చేసుకొని అనుభవించడానికి సులువైంది కృష్ణుడి మొరడి అని భావించాడు. మళ్ళా మాయలో పడి కృష్ణుడి చేత్తో పట్టుకున్న మొరడికి ఆ శక్తి ఉన్నదన్న భ్రమతో ఆ మొరడి ఎత్తుకు వచ్చి, కానీ అది మాయదారి కృష్ణుడు గజ దొంగ దగ్గర నేను దొంగతనమేమిటి అనుకున్నా. కానీ కృష్ణుడే వచ్చి పూతైపోయిందిలే తనకు మొరడి చేసి పెట్టమన్నప్పుడు గోపన్ నిజం అన్న భ్రమలో పడిపోయి మొరడి తయారు చేసే ప్రయత్నం సాగించాడు. ప్రయత్నం లోపం లేదు, శ్రద్ధాశక్తులతో చేశాడు. ఆయన పెదిమదూనే చోట, వేళ్ళు ఆనే చోట మొరడి కఠినంగా ఉండి నొప్పించకుండా ఉండేది. ఆయా ప్రాంతాలు తన చేతులతో అరగ్గదీశాడు. ఇంత కష్టపడితే అది శృతి శుద్ధంగా లేదు, పైగా జీల వచ్చి కృష్ణుడు ఊదుతాడన్న ఆనందం దానికి ఒళ్ళు పులకించిందా అనుకుంటాడు గోపన్న. అంటాడు రమణ. 25 ఏళ్ల పరిశ్రమ అనంతరం చివరి మొరడిని పరీక్షించడానికి గోపన్నకి ధైర్యం చాలా. సత్యం తెలుసుకొని చనిపోగల శక్తి లేదు, మళ్ళీ ఇంకో ప్రయత్నం చేసే ఓపిక లేదు, వ్యవధి లేదు. ఆ స్థితిలో 25 సంవత్సరాల గాలివాన వెలిసిన పరిస్థితిలో నీరసంగా మేను వాల్చిన ఊహా సంగీత ప్రపంచంలోకి తొంగి చూసినప్పుడు కూడా ఇలాంటి నిస్త్రాణి కలిగింది అని గ్రహించాడు గోపన్న. అప్పుడు గ్రహించిన సత్యం శృతిబద్ధంగా ఉండు లేదు నిర్ణయించే జ్ఞానం తనకు ఉందా? సరిచేసే శక్తి ఆయనకు లేదని అనుకున్నాడా? ఎంత పొరపాటు! 25 ఏళ్ల పొరపాటు, ఒక జీవితం పొరపాటు. ఈ పొరపాటు తెలుసుకున్న తర్వాత అసత్యమైన వేణువు లేనే లేదు. భగవంతుడికి పడని వేణువే అని తన జీవితాన్ని కానుక చేస్తాడు. తనను తాను తెలుసుకోగలిగిన తరువాతి గోపన్న భగవంతుడిని గురించి తెలుసుకోగలిగాడు. ప్రపంచమంతటా నిండిన శక్తిని భరించడం దుర్బలుడికి దుర్భరమన్న విషయాన్ని ఆ శక్తి ఆరాధనకో వస్తువు ఆధారం చేసుకొని తనను తాను గుర్తించే పర్యంతం తప్పులు చేస్తూ పడుతూ లేస్తూ సాగే అనంత జీవయాత్ర కథనం చేసిన కానుక తెలుగు సాహిత్యానికి వెళ్ళలేని కథ. ఆ కానుక పేరు పెట్టి రమణ యొక్క జీవితం అంతా రాశాడు ఎంబీఎన్ నరసింహారావు. కవితారసం మంటలు వెలుగెత్తి చాటడం మొదలైన పదాలు సృష్టించినట్లే ఈ కథ కోసం కవితాత్మకమైన వాక్యాలు కూడా రాశాడు రమణ. వంశీనాదాన్ని హృదయంలో పూసుకున్నారు. పొద్దు వాటారినప్పుడు మర్రి చెట్లలోంచి ఓడలుగా దిగజారుతున్న చీకటి చెరువై చెలరేగిన యమునై సముద్రమై భూమినంతా ముంచేసింది. శృతులన్నీ దాచుకున్న బొజ్జలోంచి ఓంకారానికి మూల స్థానమై నాభిలోంచి మంగళ గళ్ళలోంచి మధురాధరాలలోంచి వెన్నాపాలు ఆరగించిన మధురాధరాలలోంచి రాధాధరాలను రాధాధరాలను పవిత్రం చేసిన మధురాధరాలలోంచి జీవం వచ్చి తన వేణువులో ప్రవేశించుతుంది. ఈ వాక్యాలలో గోపన్నకు కలిగిన ఆనందం, పులకరింత,
మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. రవణ వాడిన అలంకారాలు కథాకాలానికి వాతావరణానికి చక్కగా అతికినవి. చీకటి రాధ కంటి కాటుగల కృష్ణుడి వంటి నలుపుగా నందుడి ఇంటి చల్లల చిక్కబడింది. చితుకల మంటలు కృష్ణుడి మీద ఎర్ర పట్టు కండువాల కదులుతున్నాయి. మళ్ళా చితుకల మంటలు కృష్ణుడి మీద ఎర్ర పట్టు కండువాల కదులుతున్నాయి. ఎవరికి వారి యమునా తీరే అన్న సామెతను కూడా కథాకాలానికి అతికేటట్టు ఉపయోగించుకున్నాడు రమణ. పాత్రడు ద్వాపర కాలం నాటివైన రమణ సటైరు గురికకి తప్పల. కృష్ణయ్య పెద్దాడయ్యాడు, బృందావనికి రావడం లేదు, పట్నవాసం మనిషి అయిపోయాడు, రాజకీయాలు తిరుగుతాడు. రమణ రాసిన ఈ కథ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి భాషకే కాక, భావానికే కాక, అనుభూతికే కాక, అనుభవానికే కాక, పరిణతికి కూడా సరిపోల్చదగినది అని చెప్పడం అతిశయోక్తి కాదు, ఎంత మాత్రం కాదు, స్వభావోక్తి. అద్భుతమైనది. చివరి రాధా గోపాలం కథ. కథన కుతూహల రాగం. 2 పదుల కథ. రమణ రచించిన కథాకారులు 5 మంచి ముత్యాలు కాక మరో 20 గణించదగిన ముత్యాలాంటి కథలు. ఈ కథలు కూడా ప్రేమాయణం, అందులో డ్రామాయణం, జోకాభిరామాయణం కథలు కొన్నైతే, సంసారపక్షంగా ఉండే రాధా గోపాలం కథలు, అప్పుల కథలు 2 అయితే, డబ్బు విలువ గురించి డప్పేసి చెప్తే ఈశ్వరేచ్ఛ ఓ కథ, సినిమా గురించి ఓ కథ, నేవళమైన కథలు, నేర్పుగా చెప్పిన కథలు 20 విలువైనవి అనిపిస్తాయి. రాధా గోపాల కథా సంకలనంలో 5 కథలు. ఈ కథల పంచాయితీలో చాలా నిజాయితీ, కొత్త సంసారం గుట్టుమట్లు గమ్మత్తుగా చెబుతాడు రచయిత. కొత్త పెళ్ళాం, కొత్త మొగుడు, రైలు ప్రయాణం, అందులో అలకలు చెప్పే కథల కొత్త కాపురం, పానకం మధ్య పొడకల్లా తేలే మిత్రుడు, వాళ్ళడిగే అప్పుల కథ, రాధమ్మ బాగి, గృహమే కథ, స్వర్గసీమ పనే పాటలు, అపశృతుల అప్పుడవి తీర్చే బామ్మలు, కుమార సంభవం, అంతలో హఠాత్తుగా దిగే చుట్టాల తండాల నేర్పిపోయే లోకానుభవం, చుట్టాలు సంసారం కాస్త పాతబడగాని తన తరపు రాధ తరపు పిల్లలకి పెళ్లి సంబంధాలు చూసే బాధ్యత, అందులో అప్పారావు పాత్ర తిమింగిలగిలం కథ. అలా సంసార పక్షంగా ఏర్పడ్డే కథలే రాధాకు. రమణ కథల్లో వాడే ఉపమానాలు, సరికొత్త వాక్యాలు, విసిరే విసురు, తగిలే దెబ్బలు అన్నీ కథల్లాగానే సంసార పక్షం. అలసిపోయిన అప్సరసలా ఉంటుంది రాధ. అమావాస్య నిశి కన్నా దీపపు మసి కన్నా నల్లగా ఉంటుంది ఆమె వేణీబల. థింకర్స్ లైబ్రరీ వారి ట్రేడ్ మార్క్ ఆసామీ పోజులో ఉంటాడు కోపం వస్తే తుకారాం పిచికలా పారిపోత, మీసాలు ఢంకా పలాసు అడేవాడిలా ఉంటాయి జీవి మూర్తి. చుట్టాలు దిగినప్పుడు గోపాలం చేసి అవకతవక ఖర్చుల పగలబడిపోయాయి కట్టె బౌగ్గులు, రాధమ్మ ఖర్చులా వెలిగిపోయాయి. నూనె గిన్నె గోపాలరావు మనీ పర్సులా దిగాలు ముఖం పెట్టి రాధ వెలిసిపోయిన రంగు చీరవని మందహాసం చేసి, వాక్య నిర్మాణం కూడా చిలకా గోరింకలు సరదాగా ఉన్న ఫ్యాన్సీ క్లాసికల్ స్టైల్, దిగాలు పడిన పొడి పొడిగా గోపాలమే అనుకుంటాడు. ఒకసారి అప్పులాళ్ళు రాగానే పొయిట్రీ ప్రోజుగా మారిపోయింది. బ్రహ్మలోకం కథనాల్లో క్లాసికల్ శైలి అంటే కళా పూర్ణోదయంలో కథ యావత్ బ్రహ్మ సరస్వతుల సంభాషణ ఆధారంగా చేసుకున్న రీతిలో సాగించటం రమణ కలప. ఈశ్వరేచ్ఛ కథలు గురునాథాన్ని మోసం చేసి ఈశ్వరేచ్ఛని బోధార్చాడు గజపతి. వైకుంఠంలో విష్ణుమూర్తి కోపం, వాడు చేసే వెధవు పనులకి
నా ఇష్టమంటాడేమిటి అంటూ భయం లేదు. సరే స్వామి, నా చెంగుమడి అయినా విప్పు వెళ్ళు, నేను కూడా ఎందుకు అంటుంది లక్ష్మి నవ్వు. అలాగే రాధాగోపాలం కథలు, లహరి కూడా కథలు. సరస్వతి బ్రహ్మ కల్పించుకొని గెస్ట్ హౌస్ ఇస్తాను. సరస్వతి, నువ్వు చేసిన పని తప్పు అని బ్రహ్మదేవుడు సరస్వతిని చీవాట్లు పెట్టాడు. తప్పు నాదో మీదో, రైల్లో ఏడుస్తున్న ఆ పిల్లవాడి వంక చూడండి తెలుస్తుంది. అంది సరస్వతి. స్త్రీల పాట ఆపదు. హీరో ఉన్న ఊరి నుంచి హీరోయిన్ ఉన్న ఊరికి కెమెరా ప్రేక్షకులు తీసుకువెళ్ళదలిచిన దర్శకుడు ఆకాశాన్ని చూపి అటు ఇటు ఎలా జరుగుతుంటాడు. అలాగే కథలు, సన్నివేశాలు కడుపుకు రావటాన్ని ఆకాశంలోకి వెళ్ళి పెద్దాయాన్ని పెద్దావిన్ని పరామర్శ చేస్తాడు రమణ. సరస్వతి మహోద్రేకంతో ఆహిరి రాగాన్ని ఆలాపిస్తూ, నాదే తప్పులే సరస్వతి, నువ్వింక వాళ్ళ మీద కోపం మాని మలయమారుతం ఆలాపించు అంటాడు బ్రహ్మ. రాధాగోపాలం ప్రణయ కలహం కూడా మలయ మారుతంతో చల్లబడుతుంది. పల్లె వాతావరణం, ప్రయోజకుడు, కృతజ్ఞత అనే రెండు కథలు సుబ్రహ్మణ్యం కథకు తలగడ నిండా నుంచి పొగాకు తీసి చుట్ట నిర్మాణం పూర్తి చేసి చుట్టుపక్కల వాళ్లలో కథ వినాలనే వేడి కలిగి ఆ వేడితో చుట్టాండి చిద్విలాసంగా పొగబది నెమ్మదిగా నోట్లో చుట్ట తీసి శ్రద్ధగా దాని కొడిది అర్ధ నిమీలిత నేత్రుడై తాపీగా కథ చెబుతారు సుబ్రహ్మణ్యంగా. ఈ కథలు వినే వ్యక్తుని వాతావరణాన్ని సత్యజిత్ రాయిలా చిత్రీకరిస్తాడు. వెండి కొండపై పరమేశ్వరుడిలా ఆ తెల్లటి పక్క వేసిన మంచంపై పెదపంతులు సఖాభిముఖబదరుడి మందహాసంలో నీలి ఆకాశాల విలిగిపోతున్న చంద్రుడిని చూస్తుంది. కొంచెం దూరంలో పెద్ద రైతు బంగారయ్య గొంతుకు ఇలా సవరించుకొని పొలం సంగతులు చెబుతుంది. అడుగు చివర దూరంగా నిల్చున్న పాలే ముళ్ళకర్ర పిడి మీద పెట్టుకున్న చేతి ముణుకుల మీద గడ్డం ఆనించి కబుర్లు ఆలకిస్తున్న పల్లెటూరి వాతావరణం. సుబ్రహ్మణ్యం గారి సతీమణి కామేశ్వరి, పెదపంతులు గారి భార్య సుందరమ్మ గుంభం మెట్ల మీద కూర్చున్నారు. పల్లెటూరి మనుషుల తత్వాలు, తొలితరం సంకుచిత్వం, మడితరం కడుపుకోరుదనం వాళ్ళ మాటల్లో చేతల్లో చెబుతూ తనకు అలవాటైన అప్పుల్ని రాజకీయాన్ని సాగించాడు. తొలి చూపల వలపుల్ని కథనం చేశాడు రమణ. మనుషులు బతుకులు సూత్రాల మీద నడవు, మనుష్యుల బతుకులు సూత్రాల మీద నడవు. మంచి చెడు కలిస్తేనే మనిషి, 7 రంగులు కలిస్తేనే తెలుపైనట్టు అన్న సార్వకాలిక సత్యాలు చెప్పు. దీక్షితులు తాత పువ్వులమ్మిన నాడు సింగారం తాత కట్టెలమ్మేవాడు. అప్పుడు దీక్షితులు కట్టెలమ్ముతున్నాడు. ఇప్పుడు సింగారం పువ్వులు విరజిమ్మగల స్తోమత సంపాదించి అంటూ సుతారంగా క్లుప్తంగా కథ చెప్పు. ఇంతలోని ఈ ప్రపంచం ఎదుటివాడిలో కృతజ్ఞత ఆశించే కన్నా ఆంధ్ర రాజకీయ నాయకులు ఐకమత్యం ఆశించి, ఆంధ్రుల్లో కార్యశూరత్వాన్ని ఆశించి అనే చుర్రుమనే చొరకలు వేస్తారు. ఈ రెండు కథల సేధనం శైలి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని ఎప్పుడు ఎంబీఏడు వదిలిపెట్టలేదు. ఆరుద్రని బాపు రమణ ఆరుద్రని వదలన్నట్టు అట్లా ఈ బిఏకే రంగారావు గారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని వదలన్నట్టు. భాషలో వేగం, కథనంలో కాక అనేక రకాలు భాషలో వేగాన్ని సాధించాడు రమణ. దాని అక్షరాల్లోకి అదిమి పట్టే అతని శక్తి మరో రచయిత కనపడ్డు మనకు. తాంబూలాలు ఇచ్చారన్న కథలు, రాజు కోసం అతగాడి ప్రేమ కోసం జతగాడైన అప్పారావు నానా తిప్పలు పడు చివరికి రాజు బుద్ధిగా పితృభక్తితో ప్రేమకి స్వస్తి చెప్పి అప్పారావు అది తెలుసుకొని ఆశ్చర్యపడేసని
కుర్చీలో కూర్చున్న అప్పారావు పక్కనే ఉన్న బల్ల మీద ఓ ఉత్తరం లాంటిది కనబడి రాజు మాటలు వింటూనే చదివారు. తాంబూలాలు ఇచ్చుకున్నాం, ఈ సంబంధం కలక దొక్క వాలికలు చేసేస్తా, వేషాలు వెయ్యక తనే రావలను అంటే వెంటనే ఇట్లు జగన్నాథము. మధ్యలో ఖాళీ వచ్చిన రాజు మాటలు చెవి వేసుకుంటూ రానప్పుడు ఉత్తరంలో అక్షరాలు కంట్లో పడుతుండగా లేఖార్థములు గ్రహిస్తాడు అప్ప. ఇంతకంటే విచిత్రమై సన్నివేశ సంభాషణ వేట కథలో సృష్టించాడు రమణ. అప్పన్న రుణదారాలు ఒకరికొకరు హఠాత్తుగా తారసపడతారు. ఎలాగైనా ఉడేసి డబ్బులు లాగాలని అప్పన్న, ఎలాగైనా తప్పించుకుపోవాలి. రాజుగారు కంగారు పడతారు. కంగారులో వినపడే రుణగుణ ధ్వని, దండాలు బాబయ్య, దండాలు చీ వెధవ్వా నువ్వు, నా దగ్గి మా బుల్లి ఒంట్లో బాబు రేం రేప్, అది కాదు బాబోయ్ నువ్వెక్కడ దాపరించావు అంతా అయిపోయిందన్నమాట. దీని మామూలు వాక్యాలు రాస్తే ఇరాక దండాలు బాబయ్య, చూడకుండా దండాలన్నారు రాజు. చూడగానే చీ వెధవా నువ్వా, నా దగ్గరేం లేదు, మా బుల్లి కొంట్లో బాగాలేదు, అది కాదు బాబు, బాబోయ్ నువ్వెక్కడ దాపరించావురా. నిజానికి వాళ్ళకలా తీరిగ్గా ఒకళ్ళ డైలాగ్ అయ్యాక మరొక కృష్ణార్జున సంబోధనలా చేసుకోలేదు. అడ్డదిడ్డంగా వచ్చేసిన వాళ్ళ వాక్యాల్లో అక్షరాన్ని, వాటి వేగాన్ని అచ్చులోకి రమణ కాబట్టి నిలవరించగలిగాడు. కాదు మామూలుగా రాస్తే వాళ్ళ కంగారు వ్యక్తం కాదన్న విషయం స్పష్టం. సినేమియా, సినిమా పిచ్చి పట్టిన ఆనందరావుని గురించి చెప్పే సెరిబ్రల్ సినేమియా విచిత్రమైన కథ. అంతకంటే విచిత్రమైన వ్యక్తి అందులో కనబడే వరహాలు. సినేరియాలు రాసయ్యాలు ఉగలాటపడి ఆనందరావు విషాద గాథ ఈ కథ. నిజానికి ఆనందరావు కొత్తలో వేషాలు సంపాదించడానికి ప్రయత్నించాడు. అది కలిసిరాక అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని ఆశపడ్డాడు. రద్దీ ఎక్కువ, టెక్నికల్ సైడ్ ట్రై చేశాడు. అంబ పలకల, అది ఇది అన్నాడు, ఏది సాగల. చివరికి సినిమా కథలు రాయటానికి సిద్ధం. విక్రమార్కుడి మార్కు సింహాసనంలోగా ఇందులోనూ తిమింగిల గిరల్ల ఒకరికొకరు మింగాలని మరొక మనిషి అనుకునే తత్వం కనపడు. తన ప్రయత్నాలలో ఎదురు దెబ్బతో పాటు వారు దెబ్బలు తిని వరహాలకు దెబ్బలు తగులుతుంటే చూస్తూ ఒక నిశ్చయానికి వచ్చేస్తాడు ఆనందం. మన వంటి వాళ్ళకి నీతి జాతి లేని చోట లేదు అన్నాడు ఆనందంగా కసి. ఎంత బాధైనా సరే చిత్ర పరిశ్రమలు కానీ రాజకీయ రంగాన్ని కానీ ఆ మాట అననివ్వడు రావు. ఏ రంగము చెడ్డది, నీతి నిజాయితీ లేనిది కాదు. రంగం ఎప్పుడూ మంచిదే, అందులో చేరే మనుష్యుడు దుర్మార్గుడు. వాటిని చూసి దూరంగా పోతామనడం పలాయనతం, సంజసిస్తాననడం అంత తప్పు. ఆ చెడునే మంచిగా మార్చాలి, మంచిగా మరుసుకోవాలి, మంచిగా నిలబడగాలి అనే నీతిని, అనే ఆశని రాజకీయ భేతాల పంచవింశతిక చివర విక్రమార్కుడి మార్కు సింహాసనం చివర చెప్పాడు రమణ. అలాగే ఈ కథలో కూడా ఎక్స్ట్రా నటి సుబ్బులుంటుంది. ఆనందరావుతో అంటోంది, నేను నీ మీద ఆశ పెట్టుకొని 10 మందికి అన్నం పెట్టే ఉపాధి, 10 మంది నమ్ముకున్న దాన్ని ఎన్నడూ తెట్టక నువ్వు ఒరుగుతుందనుకున్న దానేదో వచ్చి పడకపోతే నోటికొచ్చినట్టు. శివుడి శాపం వల్ల అన్నం దొరకదే. అగస్త్యుడు కాశీపట్నాన్ని నిందిస్తుంటే నీకు కడుపు నిండనంత మాత్రాన 10 మందిని పోషించే నగరాన్ని దేవుణ్ణి నిందించడం తప్పు అని మందరించే కాశీ అన్నపూర్ణ కథ గుర్తుకొస్తుంది ఈ వాక్యంలో రమణకి. హితోపదేశంతో మళ్ళా కార్యవాదిగా సెనేరియా రచనకు పూనుకుంటాడు ఆనందరావు. అతనితో పాటు వరహ సన్మానభం. ఇందులో అప్పుల మీద, పాలిటిక్స్ మీద, సన్మానాలు చేయించుకునే జాతి మీద,
సన్మానాలు చేసే జాతి మీద, రంగులు మార్చే వాళ్ళ మీద, తలకాయలే మార్చే వాళ్ళ మీద, తాడి తన్నేవాడి తల తన్నేవాడి మీద, వాడి మీద వీడి మీద సెటైర్ పిలిచాడు రమణ. మధ్యలో సాహిత్యం చోటు చేసుకోడు. నంగయ్య, తిక్కన, ఎర్రన, కాళిదాసు, విశ్వనాథ అంతా కనపడు. కాంగో రాజకీయాల సభ గందరగోళంగా 20వ శతాబ్ది జీవితంలో చీకాగ్గా అనే వాక్యాలు మొదలైపోయే కథలు. నటుడు, రాజకీయ నాయకుడు, సాహిత్యవేత్త, విమర్శకాగ్రేసర్, యుగకర్తడు, మంత్రుడు, కాబోయే మంత్రుడు, అప్పారావు అంతా ఉంటారు. ఈ సన్మాన నాటక రంగం మీద ప్రతి ఒక్కడు క్యారెక్టర్ యాక్టరే. కొమ్ములు మొలిచే రాజకీయ నాయకులదు, సన్మానితులదు, సన్మానాలు చేసేవాళ్ళదు, కవులదు, విమర్శకులదు, కిటకిటలాడిపోయే సన్మాన భంగం కథారంగం ముమ్మూర్తుల తెలుగువాడిదే. ఎపిలోగ్ చివర 40 ఏళ్లవాడు, మద్రాసు నగరంలో ఉంటున్నవాడు, రచయితగా, చిత్ర నిర్మాతగా పేరు పలుకబడి గడించుకున్న ఆ చిన్నదేవి కనబడని వాడు, డబ్బు చుట్టూ తిరుగుతున్న, రాజకీయాల చుట్టూ తిరుగుతున్న మనుషులకు నిండిన లోకాన్ని అక్షరాల్లోకి దించి కాలంతో పోటీ పడుతున్న మనిషి, అందకుండా పరుగెడుతున్న కాలాన్ని క్షణాల్లో కుదించి రచన చేయగల నమ్మకం కలిగించినవాడు. అతని పేరు ముళ్ళపూడి వెంకటరమణ. అతని పేరది కాదంటున్న ప్రసిద్ధ విమర్శకుడు కెవి రమణారెడ్డి 25/62 ఓయ్ విశాలాంధ్రలో గిరీశన్ లెక్చర్ల మీద రాసిన సమీక్షలోని భాగాలు మీ ముందుంచి ఈ రచనకు స్వస్తి పలుకుతా. నిజానికి అతన్ని ముళ్ళపూడి వెంకటరమణ అని పిలవచ్చు. ఆంధ్రపత్రిక ద్వారా అతను దేశంలో పత్రికలు చదివే జనాభాకందరికి అవలీలగా పరిచయమై ప్రీతి పాత్రుడైపోయాడు. అల్లాటప్ప హాస్యం అనిపిస్తే జీవితాన్ని ఘాటుగా పోట్లతో విమర్శించగల హాస్యం ముళ్ళపూడి వాని వేడి తాకిడికి ఈడేది. దానికొక సాంఘిక ప్రయోజనం ఏర్పడి, మరి లెక్చర్లు అనుకున్నారేమో అవి భాష్యాలు, అవి బట్టి ఎస్సేలు అనుకుంటారేమో అది జడ్జి గారి డిగ్రీ. ఎక్కడా గుచ్చుకోని నెత్తురును నొప్పిని వెలికి దీయనంత సున్నితమైన ఇంజెక్షన్ సూది. దీన్ని వర్ణించాల్సి వస్తే బోల్డెంత గ్రంథం వరు. ముళ్ళపూడివాడు వెంకటరమణ దేన్నైతే ఆశించాడు అది శుభ్రంగా సమకూడు. దీనికి చమత్కారం ఒక్కటే చాలదు, సూక్ష్మగ్రహణ శక్తి కూడా కావాలి. హాస్యం ఒక్కటే చాలదు, అపహాస్యం కూడా కాదు. నిందలు కలిపవు, నిష్ఠురోక్తులు పంచెయ్యవు, విమర్శల చర్మాల మందాన్ని దాటి లోపలికి పోలే. కాబట్టి వ్యంగ్యం ఒక్కటే విజయవంతం కాగలి. వాడో వీడో ఈవిడో ఆవిడో అని కాకుండా సామూహికంగా ఒక వ్యవస్థను విమర్శించడం జరిగింది. అయినా ఓర్చలేని వాళ్ళెందరో. ఇలాంటి పుస్తకం రాసేందుకు ధైర్యం కావాలి. ఉద్యోగాల నిలకడ మీద, బతుకు తెరువు మీద చూపున్నవాడు ఇంత సాహసం చెయ్యదు. అందుకు కూడా ముళ్ళపూడి వెంకటరమణను మెచ్చుకోవాలి. పద్మవ్యూహంలో చిక్కుబడి కూడా ఈ అభిమన్యుడు జయించాడు. ఒక చీకటి కొలపై ఇది ఒక తొలి వెలుగు. ఇలాంటివి మరెందైనా కావాలి. చలనచిత్ర పరిశ్రమ కూడా
జీవితంలో అంతర్భాగమే కాబట్టి అది కొన్ని బాధ్యతలు అంగీకరించాలి. వెంకటరమణ జీవిత విమర్శకుడు కనుకనే సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టలేదు అని ఈయనెవరు కెవి రమణారెడ్డి చెప్పారు. ఎపిలోగ్ అని రాశారు. ఇది రమణ గారి బొమ్మ. ఇందులో రమణ, ఎంబీఎల్, బాపు, సజ్జాద్ హుస్సేన్, పివి శ్రీనివాస్, ముత్యాల ముగ్గురు రత్నాల సంగీత భాగంలో వీళ్ళంతా ఉంటున్నారు. ఎంబీఎల్ బొమ్మలు ఇంత చక్కటి విమర్శ చదివినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా చాలామంది చూస్తున్నట్టు కనబడుతోంది. ఈ పుస్తకాన్ని నేను అడిగిన పెదనాన్న గారు అనే నన్ను ఆప్యాయంగా పిలిచి ఎంబీఎల్ గారి మద్దాలి వెంకట లక్ష్మీ నరసింహారావు, ఆయన కుమార్తె అనురాధ, వాడు భార్యాభర్త దంపతులు, పిల్లలు అంతా న్యూజివీడ్లో ఉంటారు. ఆమెను మన ఉగాదికి మేము సన్మానం చేశాం. ఆమెకు వెంటనే రాయగానే మెసేజ్ రాశానంత. వాట్సాప్లో మెసేజ్ పెట్టి మర్నాటికి అలా వచ్చేటట్టు పుస్తకం ఆమె పంపారు. ఆమెకు కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞత చెప్పుకోవాలి. తెలుగు సాహిత్యంలో వ్యంగ్యానికి, హాస్యానికి అత్యున్నతమైన స్థానం కల్పించిన ముళ్ళపూడి వెంకటరమణ చిరస్మరణి. నా లెక్కలో బట్టే కేంద్ర సాహిత్య అకాడమీ ఇలాంటి పుస్తకాలను వాళ్ళే ఎంపిక చేసి వాటిని ఆ రచయిత లేకపోయి వాళ్ళకి, ఆ కుటుంబానికి అవార్డు ఇవ్వాలి, శాశ్వతం చెయ్యాలని నేను మనసారా భావిస్తాను. కనుక ఇంత చక్కని ఒక కానుక లాంటి, అది నిజంగా కానుక ముళ్ళపూడి కథ అయినా ఆ కానుక పేరు పెట్టి ఇందులో ఒక కానుకగా అక్షర కానుక అంటే అక్షరార్చన చేశాడు ఎంబీఎన్ నరసింహారావు ముళ్ళపూడి వెంకటరమణకి. ఆయనకు విద్వత్తుకి, పరిశీలన దృష్టికి, పరిశోధన పటిమ చెయ్యెత్తి నమస్కరిస్తున్నా. అక్కడే చిన్నవాడిగా చెయ్యెత్తి నమస్కరిస్తున్నాడు. కవిగా, రచయిత ఎవరైనా వాడు సాహితీమూర్తులు, సరస్వతి అవతారాలు. అలాంటి మహా వ్యక్తికి మరొక్కసారి నమస్కారాలు చేసి, అలాంటి వ్యక్తిని ఆయన తన మాటలతో, తన వాక్యాలతో, అక్షరాలతో వెంకటరమణ అర్చన చేశాడు. సాక్షాత్తు ఆ వెంకటరమణని స్మరించినట్టుగా, స్తుతించినట్టుగా, స్తోత్రించినట్టు ఈ ముళ్ళపూడి వెంకటరమణ. నేను చాలా వాటిని చూశాక చదివాను. ఇంత అద్భుతంగా రాసిన పుస్తకం నాకు లేదు. ఇది ఆంధ్రదేశంలో అందరూ చదవాల్సిన పుస్తకం, మెచ్చాల్సిన పుస్తకం. రమణకి ప్రతి చోట ఒక కథ పెట్టి ఆ పుస్తకాన్ని గురించి పరిచయం చేయాల్సిన అవసరం కూడా ఉందని మరొక్క మారు అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా. నమస్కారాలు చేస్తూ కృతజ్ఞతలు. రేపటి నుంచి గోపీచంద్, తిరుపతినేని గోపీచంద్ గారి తత్వవేత్తలు ఇదే సమయంలో మనం ప్రసారం చేస్తాం.